మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలో అంత్యక్రియల వివాదం కలకలం రేపింది. ప్రైవేటు స్థలంలో అంత్యక్రియలు చేయడానికి వీల్లేదంటూ అధికారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని 9వ వార్డులో మృతి చెందిన అంజమ్మకు అంత్యక్రియలు నిర్వహించేందుకు వాల్మీకి బోయ కులస్తులంతా పురాతన కాలం నాటి శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో పోలీసులు, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అది ప్రైవేటు స్థలమని, అక్కడ అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని చెప్పారు. అయితే తాతల కాలం నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేయకుండా అడ్డుకోవడానికి మీరెవరంటూ వాల్మీకి బోయ కులస్తులు నిలదీశారు. దీంతో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దాదాపు 4 గంటల పాటు వాల్మీకి బోయ కులస్తులు మృతదేహంతో నిరసనకు దిగారు. ప్రభుత్వ అధికారుల తీరుపై వాల్మీకి బోయ కులస్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. మా భూమి రికార్డుల ప్రకారం ప్రైవేటు వ్యక్తులది, ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తామని అధికారులు తెలిపారు. అంటే మేము పిల్లకాలప్పటి నుంచి మేము చూసింది ఇది. అప్పటి నుంచి మేము పూర్తి చేసుకుంటూనే ఉన్నాం. మీరు మాకు ఆడ ఇవ్వద్దు. గౌరవంగా మీ పోలీస్ డిపార్ట్మెంటు మీరు అక్కడ కూర్చోండి. ఒక తప్ప తోడి వాళ్ళు ఎత్తుకోబడి ఎన్ని సవాలు వస్తాయో వాళ్ళు అవి ఆదరభ్యం అనుకుంటే మాకు ఇవ్వదు, లేకపోతే మీరు మాకు ఆడ ఇవ్వద్దు. అది పట్టాలండి. మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు, పాతకాలంలో పెట్టుకొని ఉండొచ్చు, నేను కాదంటల్లా. కాకపోతే అది పట్టాలండి. వాళ్ళు కోర్టుకి వెళ్ళి పోలీస్ వాళ్ళ మీదే మా మీద దొమ్మికి వచ్చిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు చెప్పేసి వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. ఆయన మీ గురించి పోరాటం చేస్తాను. మీరు ఎవరో కూడా సిఐ గారు చెప్పింది కూడా ఒక మాట కూడా చెప్పలేదు. సిఏ గారు 4-5 చోట్ల చెప్పారు, ఫలానా స్థలం బాగుందా, ఫలానా స్థలం బాగుందా, ఫలానా స్థలం బాగుందా. అది కాకుండా ఎక్కడ తెప్పిద్దామని మేము రెవెన్యూ వాళ్ళము, పోలీసు వాళ్ళు అందరం ప్రయత్నాలు చేస్తాం. మీరు ఏది వినండి, అదే కావాలంటున్నారు. ఎందుకు అసలు మంచి పట్టుగా మీకు అందరికీ తెలుసు ఎందుకు వాళ్ళు. మార్కాపురం జిల్లా కనిగిరి సమీపంలో అంత్యక్రియల వివాదం కలకలం రేపింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మీరావాలి అందిస్తారు. మీరావాలి. గంగోత్రి, కొంత ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో అంజమ్మ అనే మృతి చెందినటువంటి మృతురాలది అంత్యక్రియలు అయితే జరిగాయనైతే చెప్పుకోవచ్చు. ఏదైతే మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణం బోయపాలెనికి చెందినటువంటి చొప్పవరపు అంజమ్మ, ఈమె వయసు 80 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఈమె గురువారం రాత్రి మృతి చెందడం జరిగింది. అయితే ఆమె అంత్యక్రియలను ఏదైతే బోయపాలెం అంటే కనిగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే కులస్తులు ఉన్నారో వాల్మీకి కులస్తులు వాళ్ళందరూ కూడా గత 150 సంవత్సరాల నుంచి కూడా అక్కడే శ్మశాన వాటికలోనే, బరిల్ గ్రౌండ్ లోనే మృతి చెందిన వారిని పెట్టడం జరుగుతుంది. అయితే ఏదైతే ఇటీవల హైవే పడడం వల్ల, హైవే రావడం వల్ల అక్కడ ఏదైతే ఉన్నటువంటి భూ బకాసురులు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారనైతే చెప్పుకోవచ్చు. హైవే రోడ్డు పక్కనే ఉన్నటువంటి ఈ పొలాన్ని మొత్తాన్ని కూడా కొంత డబ్బులు ఇచ్చేసి కొనుక్కున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ నేపథ్యంలోనే హైవే పక్కనే ఉండడం వల్ల దాదాపుగా ఎకరా 2 కోట్ల రూపాయల వ్యయం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ భూమి మీద నిఘా వేసినటువంటి కొంతమంది భూ బకాసురులు రాజకీయ అండదండలతో ఈ రోజు ఏదైతే అంజమ్మ మృతదేహాన్ని వారు ఆనవాయితీగా ఎక్కడైతే బరిల్ గ్రౌండ్ లో పూడ్చిపెడతారో ఆ ప్రాంతంలో పూడ్చిపెట్టడానికి వెళ్తున్నటువంటి సందర్భంలో వారిని అడ్డుకున్న తర్వాత వారందరినీ కూడా ఇది ప్రైవేట్ స్థలము, మేము పట్టా భూమిని మేము కొనుక్కున్నామని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి వాల్మీకి కులం మొత్తం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనపడతా ఉంది. అయితే ఏదైతే ఆ స్థలం వివాదం చోటు చేసుకుని చిలికి గాలివానలాగా అది తయారవడంతో పాటు ఏదైతే ఉన్నటువంటి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ అలానే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏదైతే భూమిని కొన్నారో భూమి కొన్నటువంటి వారికి ఒత్తాసు పలకడము, అలానే 150 సంవత్సరాలుగా ఇక్కడ మేము బరిల్ గ్రౌండ్ లోనే పూడ్చిపెడుతున్నాము అని చెప్పినప్పటికీ కూడా వారి మాటలను కూడా పట్టించుకునే పరిస్థితులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కేవలం ఏదైతే హైవే రావడం, హైవే వచ్చిన సందర్భంలో అక్కడ భూమికి రేట్లు పెరగడం, ఆ రేట్లు పెరిగిన భూమిని ఒక్కసారిగా కైవసం చేసుకోవడం కోసం కొంత ధనాన్ని గతంలో బ్రాహ్మణ కులానికి చెందినటువంటి వారికి భూమిని అప్పచెప్పడం జరిగింది. అయితే ఆ భూమిని గత కొన్నాళ్ళుగా కూడా వీళ్ళు ఎవరైతే ఉన్నటువంటి వాల్మీకి వాళ్ళు దాన్ని వాడుకోవడం, బరిల్ గ్రౌండ్ గా కూడా వాడుకుంటున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ ఉంది.
కానీ ఒక్కసారిగా భూమి రెక్కలు రావడంతోనే ఈ రోజు ఆ భూమిని కూడా ఆక్యుపై చేసుకోవడం కోసం ఈ రోజు ఈ విధంగా తయారైనైతే తెలుస్తా ఉంది. గత 2 రోజులుగా అంటే ఏదైతే గురువారం రాత్రి అంజమ్మ మృతి చెందడం జరిగింది, ఆ తర్వాత రోజు శుక్రవారం అంటే ఈ రోజు బరిల్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే రాత్రే అంజమ్మను తీసుకొని ఏదైతే బరిల్ గ్రాండ్ దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇద్దరు కూడా ఒక్కసారిగా వారి మీద వెదురు తిరిగినటువంటి పరిస్థితుల్లో ఇరువురి మధ్య కూడా కొంత వాగ్వివాదం కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందనైతే చెప్పుకోవచ్చు. మొత్తం మీద పోలీస్ అధికారులు అలానే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా వారిని అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లేది ఏదైతే హిందూ శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటికలో ఈ రోజు అంజమ్మ మృతదేహాన్ని బదిలీ చేసినటువంటి పరిస్థితి నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. గాయత్రి, గంగోత్రి. థ్యాంక్ యూ మీరావళి.